ने आपके मोबाइल नंबर पर एक वेरिफिकेशन कोड भेजा है 325876। గొర్రెల్లారా హలో సార్ నేను లూజ్ మై బిల్లి నుంచి మాట్లాడుతున్నాను నేను మాట్లాడేది రాజు గారితోనేనా सर आपका अकाउंट सर सिक्योरिटी रीजन से ब्लॉक किया गया है पर्सनल डिटेल्स चाहिए సార్ మా బ్యాంక్ పర్సనల్ లోన్స్ ఇస్తుంది ముందుగా మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కరెంట్ బిల్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ మాకు వాట్సాప్ చేస్తే ఫస్ట్ మీరు 2500 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి 14500 రూపీస్ అగ్రీమెంట్ ఫీ పే చేయాలి 5296। आपका ऑनलाइन का किसी के लड़की के संग आपने सेक्स किया है क्या? सर मैंने कुछ नहीं किया, मुझे फंसाया गया सर जी। आपको वीडियो डालूं अगर फंसाया गया है? सर नमस्कार, मैं नीता बात कर रही हूँ SBI बैंक से। आपका क्रेडिट कार्ड ब्लॉक हो गया। I lost probably 75% of my life savings, approximately $300,000. సార్ నా అకౌంట్లో నుంచి 1 లక్ష డెబిట్ అయినాయి సార్ కొంతకాలంగా కేవైసీ అప్డేషన్ పేరుతో సైబర్ నేరాలు విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారు. हेलो सर ఇంకొక నెంబర్ सर हेलो చూసారు కదా, ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ అందరి కోసం చాలా అంటే చాలా క్రూషియల్ టాపిక్ ఇది అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. రీసెంట్ డేస్ లో చాలా డిజిటల్ స్కామ్స్ అనేది ఎక్కువగా సఫిస్టికేటెడ్ గా మారాయన్నమాట. లైక్ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అని. ఈ స్కామ్స్ లో ఫ్రాడర్స్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు గవర్నమెంట్ అథారిటీస్ అని నమ్మించి మోసం చేస్తున్నారు. రీసెంట్ గా ఒక షాకింగ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. 85 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ దగ్గర నుండి ఈ స్కామర్స్ 6 crore రూపీస్ దోచుకున్నారు. ఈ డిజిటల్ స్కామ్స్ గురించి ఈ వీడియోలో మొత్తం కూడా మనం తెలుసుకుందాం అండ్ వీటి నుండి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా ప్రాక్టికల్ టిప్స్ కూడా నేను చెప్తానన్నమాట. దయచేసి ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకండి. స్కిప్ చేశారా ఏదో ఒక రోజు స్కామ్లు అనేది మీరు ఎదుర్కొంటారు, మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటారు. హాయ్ హలో గొర్రెలందరికీ నా మోసపు ప్రపంచానికి స్వాగతం. మీరు న్యూస్ లో చూసే ఉంటారు కదా డిజిటల్ అరెస్ట్ స్కామ్ గురించి. ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏంటి అంటే ఇందులో స్కామర్స్ మేము ఈడీ సిబిఐ నుండి కాల్ చేస్తున్నామని అంటారు, లేదా ఏదో ఒక గవర్నమెంట్ అఫీషియల్ గా మీకు ఫేక్ కాల్స్ అనేది చేస్తారు. మీరు ఏదో ఒక ఇల్లీగల్ యాక్టివిటీలో మీకు తెలియకుండానే మీరు ఇన్వాల్వ్ అయ్యారని మిమ్మల్ని ఒక పానిక్ సిచ్యువేషన్ లో ట్రాప్ చేస్తారు. ఈమెయిల్స్ పంపిస్తారు, టెక్స్ట్ మెసేజ్ కూడా సెండ్ చేస్తుంటారు. అవన్నీ చూడడానికి రియల్ గానే కనిపిస్తాయి. ఇలా చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అనేది చేశామని నమ్మిస్తారు. ప్రజల్లో వేరే ఆప్షన్స్ లేక మీకు డబ్బులు కూడా డిమాండ్ చేస్తారు. सर जी इसको डिलीट कर दो सर जी। हाँ डिलीट हो जाएगा तो इसका चार्ज लगेगा आपको? सर कितने चार्ज लगेगा सर? 1 लाख रुपये लगेगा आपको। మీరు కూడా భయపడి ఈ ఇల్లీగల్ కాన్సిక్వెన్స్ మనకెందుకు, ఎవరికైనా తెలిస్తే బాగుండదని చెప్పేసి పానిక్ అయిపోయి మీరు డబ్బులు కూడా కట్టిపడేస్తారనమాట. ఇలాంటి ఫేక్ కాల్స్ ను నమ్మొద్దని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నోసార్లు చెప్తున్నా కూడా చెప్తూనే ఉన్నారేంది, ఇంకో సైడ్ చెప్తుంటే ఇంకో సైడ్ మోసపోతూనే ఉన్నారనమాట. కాల్ వచ్చిందనమాట, కేవైసీ డీటెయిల్స్ ఇట్లా మీరు అప్డేట్ చేసుకోవాలంటే నేను బ్యాంక్ వెళ్దాం అనుకున్నా నాకు కుదరలేదు. సో క్లిక్ చేశాను, ఒక ఓటీపీ వచ్చింది. అది క్లిక్ చేసిన వెంటనే అమౌంట్ మొత్తం ఉన్న అమౌంట్ అంతా వెళ్ళిపోయిందండి. రోజుకు 200 రూపాయలు వస్తే అందులో 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని 100 రూపాయలు కట్టుకున్నామండి. మా డబ్బులు మాకు రాకపోతే మాత్రం కొంత దాకా ఇదే ఇంటి ముందు వచ్చి చచ్చిపోతాం. బాబు బాబు నా ఫోన్ లో డబ్బులు కట్టాను బాబు బాబు బాబు. ఇంకొక సిచ్యువేషన్ లో ఈ స్కామర్స్ మీకు ఫోన్ చేసి మీరు ఒక లీగల్ అపాయింట్మెంట్ మిస్ అయ్యారని లేదా మీ పైన అరెస్ట్ వారెంట్ ఉందని కూడా భయపెడతారు అనమాట. ఇమీడియట్ గా డబ్బులు పే చేయాలని కూడా ఫోర్స్ చేస్తారు. స్కామర్స్ ఇలాంటి టాక్టిక్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఆన్సర్ అందరు కూడా తెలుసు, డబ్బుల కోసమే. ఇతరుల మైండ్ లో ఫియర్ ఇంకా అర్జెన్సీ క్రియేట్ చేసి దోచుకోవడమే వీళ్ళ మెయిన్ ఎయిమ్. ప్రజలకు గవర్నమెంట్ లేదా అఫీషియల్ ఇన్స్టిట్యూషన్స్ పైన ఉన్న ట్రస్ట్ ను వీళ్ళు మిస్యూజ్ చేస్తారు. హై ప్రెషర్ టాక్టిక్స్ ద్వారా మ్యానిపులేట్ చేస్తారు. రీసెంట్ గా మన హైదరాబాద్ లో జరిగిన కేసునే తీసుకోండి. 85 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ ను ముంబై నుండి ఈ స్కామర్స్ అనేది కాల్ చేశారు. అండ్ తన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయి కదా, శిల్పా శెట్టి ఇంకా నరేష్ గోయల్ ఒక మనీ లాండరింగ్ కేసులో లింక్ అయ్యారని చెప్పి ఆమెని భయపెట్టారనమాట. ఆమె బ్యాంక్ డీటెయిల్స్ కూడా తెలుసుకున్నారు. ఆమె డిజిటల్ అరెస్ట్ అయ్యిందని కూడా నమ్మించారు. అఫీషియల్స్ ప్రకారం ఆ ఉమెన్ ఒంటరిగా ఉంటుందనంట. ఆమె వాళ్ళ కొడుకుకు కాల్ చేసి ఇన్ఫార్మ్ కూడా చేయాలనుకుందంట. కానీ ఇది ఒక హైలీ కాన్ఫిడెన్షియల్ ఆపరేషన్ అని, బెంగళూరులో ఉండే మీ కొడుకు కనుక ఇన్ఫార్మ్ చేస్తే మీ ఫ్యామిలీ మొత్తం కూడా ట్రబుల్ ఫేస్ చేస్తారని స్కామర్స్ ఆమెను భయపెట్టారు.
భయంతో ఇంకా ఏం చేయలేక ఆ ఫ్రాడ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో కదా వాళ్ళ ఫ్రాడ్ స్టార్స్కి మల్టిపుల్ అకౌంట్కి ఈమె 6 crores వరకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసింది. ఇంకా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంది, కానీ అంత లోపలే వాళ్ళ కొడుకు అనేది ఇంటికి వచ్చి పరిస్థితి మొత్తం కూడా అర్థం చేసుకొని ఇది ఫ్రాడ్ అనేది ఆయనకు తెలిసిపోయింది. ఇక వాళ్ళ మమ్మీని కూర్చోబెట్టేసి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ అనేది చేశాడు. చూశారు కదా ఏ లెవెల్లో మ్యానిపులేట్ చేసి ఫ్రాడ్ చేస్తున్నారు జనాలని. ఈ డిజిటల్ స్కామ్ వెనకాల ఎవరున్నారనేది చాలా మెయిన్ పాయింట్. ఇక్కడ టిపికల్ గా చూస్తే ఈ స్కామర్స్ గ్రూప్స్ లో లేదా ఇండివిజువల్ గా ఇలాంటి క్రైమ్స్ చేస్తారు. టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళ ఐడెంటిటీస్ ఇంకా వాళ్ళ లొకేషన్స్ ని హైడ్ చేస్తారు. కాబట్టి వీళ్ళని ట్రేస్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. వీళ్ళు ఎక్కువగా ఎవరిని టార్గెట్ చేస్తారంటే ఎవరైతే టెక్నాలజీ మీద అంత అవగాహన ఉండదో, డిజిటల్ సెక్యూరిటీ గురించి నాలెడ్జ్ అనేది లేని వాళ్ళని టార్గెట్ అనేది చేస్తారనమాట. ఇప్పటిదాకానే చూస్తాం కదా, ఆమె ఏజ్ వచ్చేసి 85 years. అలాంటి వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఎల్డర్ గ్రూప్స్ని వీళ్ళు మెయిన్గా ఎక్కువ ట్రాప్ చేస్తారనమాట. ఇలాంటి డిజిటల్ అరెస్ట్ లాంటి స్కామ్స్ ఎక్కడైనా ఎవరితోనైనా జరగవచ్చు. స్కామర్స్ ఫోన్ కాల్ ద్వారానో, ఈమెయిల్స్ ద్వారానో, లేదంటే సోషల్ మీడియా ద్వారానో లొకేషన్స్తో సంబంధం లేకుండా డిజిటల్ వేస్తో ఇండివిజువల్ని టార్గెట్ చేస్తారు. మీరు సిటీలో ఉన్నా లేదంటే చిన్న విలేజ్లో ఉన్న ఈ స్కామర్స్తోని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. జనరల్గా చూస్తే ఈ స్కామ్స్ ప్రజలు ఎక్కువగా డిస్ట్రాక్టెడ్గా ఉన్న టైమ్స్లో జరుగుతాయి. లైక్ ట్యాక్స్ సీజన్లో లేదంటే మేజర్ హాలిడేస్లో అని చెప్పొచ్చు. కానీ ఈ సైబర్ ఫ్రాడ్స్ ఎప్పుడైనా జరగవచ్చు అనమాట, ఎవరితోనైనా జరగవచ్చు. కానీ మనం మాత్రం చాలా అలర్ట్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ డిజిటల్ స్కామ్స్తో మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది చూద్దాం. నెంబర్ 1, వెరిఫై ద సోర్స్. సపోజ్ ఎవరైనా కాల్ చేసి నేను పోలీస్ ఆఫీసర్ని మాట్లాడుతున్నా అని డబ్బులు డిమాండ్ చేస్తే ఫస్ట్ కాల్ కట్ చేసి మీరు డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి అన్నోన్ పర్సన్ ఇలా కాల్ చేశాడని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ ఇచ్చి ఇన్ఫార్మ్ అనేది చేయండి. ఎవరైనా మేము అథారిటీస్ కాల్ చేస్తున్నాం అని చెప్తే ప్యానిక్ అవ్వకుండా అథెంటిసిటీ అంటే వాళ్ళ ఐడెంటిటీ ఏంటనేది చెక్ చేయండి. నెంబర్ 2, అవాయిడ్ షేరింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. మీ పర్సనల్ ఒక ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ను ఫోన్ కాల్లో లేదా ఆన్లైన్లో అన్నోన్ పర్సన్తో షేర్ చేయకండి. కొందరు మీకు ప్రైజ్ వచ్చింది, లాటరీ వచ్చింది అనగానే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది కొంతమంది షేర్ చేస్తారు, లింక్స్ పైన క్లిక్ చేస్తారు. అలా చేయకండి. ట్రస్టెడ్ సోర్సెస్తో డీల్ అవుతున్నప్పుడు మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఇక నెంబర్ 3, వాచ్ ఫర్ రెడ్ ఫ్లాగ్స్. అంటే ఎవరైనా లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాము అని మిమ్మల్ని బెదిరిస్తే, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్స్ చేస్తామని మ్యానిపులేట్ చేసినా, అర్జెన్సీ క్రియేట్ చేసి మనీ డిమాండ్ చేసిన, ప్యానిక్లో, ప్రెషర్లో క్విక్ డిసిజన్ తీసుకోకండి. నెంబర్ 4, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మన సరౌండింగ్స్లో ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయో వాటి గురించి ఇన్ఫార్మ్డ్గా ఉండాలి, అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఫ్యామిలీలో ఎల్డర్స్ పీపుల్కి ఇలాంటి ఫ్రాడ్స్ గురించి అవేర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం టెక్నాలజీ ఐడియా ఉండదు కాబట్టి నానమ్మనో, అమ్మమ్మనో, తాతయ్యలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయాలి. ఇట్లా ఫోన్స్ వస్తాయి, ఇట్లా లింక్స్ క్లిక్ చేయొద్దు అని చెప్పేసి చెప్పాలి. ఇక పిల్లలకి మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడడానికి ఇస్తారు కదా, వాళ్ళకి కూడా చెప్పాలి, అరే అన్నోన్ లింక్స్ వస్తుంటాయి, ఇవి క్లిక్ చేయొద్దని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఇక నెంబర్ 5, రిపోర్ట్ సస్పిషియస్ యాక్టివిటీ. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎలాంటి సస్పిషియస్ కాల్ లేదా మెసేజ్ వచ్చినా వెంటనే అఫీషియల్ అథారిటీస్కు రిపోర్ట్ చేయండి. లోకల్ పోలీస్ స్టేషన్లో లేదా నేషనల్ రిపోర్టింగ్ పోర్టల్స్లో కంప్లైంట్ చేయండి. రిసోర్సెస్ లైక్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో అయినా లేదంటే cybercrime.gov.in లో రిపోర్ట్ అనేది చేయండి. లేదా నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్కు కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు. లేదా బెస్ట్ ఆప్షన్ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ వాళ్ళకి కూడా కాంటాక్ట్ అయ్యి కంప్లైంట్ అనేది చేయండి. మన హైదరాబాద్లో సైబర్ క్రైమ్ సెల్ కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి మీరు రిపోర్ట్ చేయవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీకు డిజిటల్ స్కామ్ గురించి కొంచెమైనా అవేర్నెస్ ఇచ్చిందని మీకు అనిపిస్తే దయచేసి ఇది మీ ఫ్యామిలీ గ్రూప్స్లో, ఫ్రెండ్స్ గ్రూప్లో అందరితోని దయచేసి మీరు షేర్ చేయాలి. మీ సోషల్ మీడియాలో షేర్ చేయాలి. వీలైతే స్టేటస్ కూడా పెట్టుకోవాలి. అండ్ మీరు కూడా ఎప్పుడైనా స్కామ్స్లో ఎప్పుడైనా ఇరుక్కున్నట్టయితే, స్కామ్స్ ఏదైనా ఫేస్ చేసినట్టయితే, లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళనే ఏదైనా స్కామ్స్లో ఇరుక్కున్నట్టయితే అలాంటి స్కామ్స్ ఏంటో అనేది కూడా కొంచెం కమెంట్ బాక్స్లో రాయండి. ఎందుకంటే ఈ వీడియో మల్టిపుల్ పీపుల్కి షేర్ అవుతుంది కాబట్టి ఈ వీడియోలో నేను కొన్ని స్కామ్స్ ఏదైతే మెన్షన్ చేసినా అది కాకుండా కూడా మీరు ఎలాంటి స్కామ్స్లో గ్రో త్రూ అయ్యారో ఆ స్కామ్స్ కూడా కింద కమెంట్ బాక్స్లో చదువుతారు కాబట్టి ఇలాంటి స్కామ్లో రేపటి రోజున నేను ఇరుక్కోద్దు, ఇలాంటి కాల్స్ ద్వారా నేను ఇట్లా స్ట్రక్ కావద్దు అని చెప్పేసి మీ కమెంట్లో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. సో అట్లా కూడా నాతో పాటు కూడా మీరు కొంచెం ఈ అవేర్నెస్లో కమెంట్ చేసి కొంచెం హెల్ప్ చేయండి. ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ కూడా కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్, బీ సేఫ్. నేను మీ వేలు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.